అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్ మనీ మ్యాటర్స్ విత్ అనిల్ ఏకేవి. సింప్లిఫైయింగ్ మనీ, వన్ ఎపిసోడ్ ఎట్ ఏ టైం. ఇప్పుడు మనం ఒక సీరియస్ ఇష్యూ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఇప్పటిదాకా మనీ మ్యాటర్స్ విత్ అనిల్ ఏకేవిలో స్టాక్ మార్కెట్ల గురించి మాట్లాడుకున్నాము, షేర్లు, ఇన్వెస్ట్మెంట్లు, వీటన్నిటి గురించి మాట్లాడుకున్న తర్వాత హైదరాబాద్లో సిగాచి ఇండస్ట్రీస్లో అగ్ని ప్రమాదం జరిగింది. అఫీషియల్గా 40 మంది చనిపోయారు అని తెలుస్తోంది. బట్ దీనికి ముందు, దాని తర్వాత జరిగినటువంటి పరిణామాలు ఎలా ఉన్నాయి, పర్టికులర్గా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి? స్టాక్ మార్కెట్ అయితే కూలిపోయిందని చెప్తున్నారు, సిగాచికి సంబంధించి పడిపోయాయి. ఓవరాల్గా ఇంపాక్ట్ ఎలా ఉండబోతోంది అండ్ డెసిషన్స్ ఎలా తీసుకోవాలి? మనతో పాటుగా అనిల్ ఏకేవి ఉన్నారు. అనిల్ గారు నమస్కారం. సో ఇప్పటిదాకా మనం అన్ని మనీ రిలేటెడ్ ఇష్యూస్ గురించి మాట్లాడుకున్నాం, ఫైనాన్షియల్ మ్యాటర్స్, ప్లానింగ్ గురించి మాట్లాడుకున్నాం. ఎందుకని మనం ఇప్పుడు సిగాచి గురించి మాట్లాడొచ్చు? దేనికోసం? సిగాచిని మనం రెండు రకాలుగా చూడాలి. ఒకటి, ఇది తెలంగాణ భోపాల్ గ్యాస్ దుర్ఘటన లాంటిది. ఇది ఓకే, తెలంగాణలో ఇంతవరకు ఈ స్థాయిలో కాలేదు, దుర్ఘటన జరగలేదు. దాదాపు మీకు 50 మంది మృతి చెందడము, 45-50 చనిపోయి ఉంటారు పాటికి. ప్లస్ అంతే ఈక్వల్గా క్షతగాత్రులు ఉన్నారు, కొంతమంది వెంటిలేటర్ మీద ఉన్నారు అని చెప్పేసి అంటున్నారు. వీ డోంట్ నో ది ఎగ్జాక్ట్ మోర్టాలిటీ, ఇంతవరకు జరిగిన డెత్ టోల్ గురించి తెలియదు. బట్ ఇట్స్ అ వెరీ బిగ్ విజిబులర్ ఫర్ ది ఎంటైర్ ఇండియన్ కెమికల్ ఇండస్ట్రీ. పూర్తిగా టోటల్ కెమికల్ రియాక్టర్స్ రన్ చేసే ఇండియాలోని మేజర్ కంపెనీస్, మైనర్ కంపెనీస్, మిడ్ క్యాప్ కంపెనీస్, స్మాల్ క్యాప్ కంపెనీస్, అన్ని కంపెనీస్ కూడా ఎస్పెషల్లీ జనవాసాల్లో ఉండే సంస్థలకు ఇది ఒక పెద్ద విజిల్ బ్లోయర్. మీరు అన్నట్టు స్టాక్ మార్కెట్ కూడా ఇది పెద్ద విజిల్ బ్లోయర్. ఐ థింక్ దిస్ పీపుల్ హ్యావ్ రిటర్న్ లెటర్ టు సెబీ కూడా ఉత్తరం రాసిట్టున్నారు మార్కెట్స్ కు, దట్ దే ఆర్ గోయింగ్ టు షట్ డౌన్ దర్ కంపెనీ ఫర్ సమ్ టైమ్ అని. 90 days మేము క్లోజ్ చేస్తున్నాం, ప్లాంట్ షట్ డౌన్ చేస్తున్నామని చెప్పి అంటే ఆటోమేటిక్గా మీకు ఈ పాటికి స్టాక్ కూడా 35-40% కరెక్ట్ అయి ఉంటుంది. అండ్ వాళ్ళు ఇచ్చే కాంపన్సేషన్, అంటే బాధితులకు ఇచ్చే కాంపన్సేషన్, ఇవన్నీ కూడా మీకు స్టాక్ ప్రైస్లో వచ్చేప్పటికీ వాళ్ళ డెఫినెట్గా వాళ్ళ ప్రాఫిటబిలిటీ కానివ్వండి, వాళ్ళ రెవెన్యూ పడిపోయి ఉంటుంది, వాళ్ళ టాప్ లైన్ బాటమ్ లైన్ అంటాం, వాళ్ళ ఎబిటా అవన్నీ పడిపోయి ఉంటుంది, అల్లకల్లో ఉంటుంది. మొత్తం వాళ్ళ బ్యాలెన్స్ షీట్స్ అన్ని కూడా పూర్తి స్థాయిలో ధ్వంసమై ఉంటాయి ఈ పాటికి. వీ డోంట్ నో నెక్స్ట్ క్వార్టర్, వచ్చే క్వార్టర్ ఎంత టైం పడుతుందో కోలుకోవడానికి మనకు తెలియదు. సెకండ్ క్వార్టర్ కూడా అయిపోతుంది, థర్డ్ ఫోర్త్ క్వార్టర్ కూడా ఇప్పట్లో వాళ్ళు మోస్ట్లీ స్టాక్ ఇప్పట్లో కోలుకోదు. ఇట్ వోంట్ నో వాట్ కాల్ రికవర్ క్విక్లీ. ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైం. ఎందుకంటే డ్యామేజ్, ఇప్పుడు వాళ్ళు చేస్తున్న డ్యామేజ్ కంట్రోల్ మాత్రమే. బట్ డ్యామేజ్ కంట్రోల్ పూర్తి స్థాయిలో మీకు ఫైనాన్షియల్స్ మీద రిఫ్లెక్ట్ అవ్వడానికి టైం పడుతుంది. అట్ ది సేమ్ టైం వాళ్ళ ఇట్స్ వెరీ వెరీ ఓల్డ్ కంపెనీ, వెరీ పాపులర్ కంపెనీ, వెరీ నోన్ కంపెనీ. కొత్త సంస్థలు అలా పేలిపోతే పెద్ద ఇష్యూ ఉండేది కాదు. బట్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిన కంపెనీ, ఎప్పటి నుంచో ఉన్న కంపెనీ కాబట్టి కొంచెం దర్యాప్తులో సీరియస్ అని చేస్తారు. ఆల్మోస్ట్ 40-year-old కంపెనీ, ఇట్స్ వెరీ ఓల్డ్ కంపెనీ, జనవాసాల్లో ఉన్న సంస్థ. ఓకే, దెర్ ఆర్ 4-5 ఇష్యూస్ విచ్ విల్ ఇరప్ట్ నౌ. కొన్ని 4-5 ఇష్యూస్ వస్తాయి. ఒకటి, పటంచెరువు, రామచంద్రాపురం, లేకపోతే అటువైపున వెస్ట్ హైదరాబాద్, జీడిమెట్ల ఈ ఇండస్ట్రియల్ జోన్ని షిఫ్ట్ చేయాల్సిన ఆవశ్యకత గురించి ఇప్పుడు డెఫినెట్గా క్వశ్చన్ చేయాల్సిన అవసరం వచ్చింది. ఎందుకంటే పూర్తి స్థాయిలో మీకు జనాలు ఇనాండేట్ అయిపోయారు అక్కడ, పూర్తి స్థాయిగా జనవాసాలు అయిపోయాయి. జనాల మధ్యలో మీకు ఇలాంటి టాక్సిక్ కెమికల్ కంపెనీస్ ఉన్నాయి. ఇందులో టాక్సిక్ గ్యాస్ ఎంత రిలీజ్ అయిందో మనకు తెలియదు. బట్ ఒకటి మనం గుర్తు చేసుకుందాం. లాంగ్ ఎగో చెర్నోబిల్లో, రష్యాలో మీకు న్యూక్లియర్ రియాక్టర్ పేలింది. తర్వాత పూర్తి స్థాయి గోస్ట్ టౌన్ అయిపోయింది. భోపాల్ గ్యాస్ దుర్ఘటన తర్వాత ఈ రోజు కూడా ఎన్నో తరాలు వికలాంగులుగా పుట్టారు. ఇప్పటికి కూడా చాలా మంది సఫర్ అవుతున్నారు. మీకు ఎన్నో కొన్ని లక్షల మందికి క్యాన్సర్ వచ్చింది అది. సో ఐ డోంట్ వాంట్ టు కంపేర్ దట్ విత్ సిగాచి విత్ దోస్ కైండ్ ఆఫ్ థింగ్స్. బట్ ఇట్ ఈస్ డెఫినెట్లీ ఆ పర్టికులర్ ఏరియాకు ఇది చాలా తీవ్రమైన ప్రభావం చూపించే దుర్ఘటన. అప్పటికప్పుడు ప్రమాదం జరిగింది, బ్లాస్ట్ అయింది కాబట్టి అంతమంది చనిపోయారేమో. మీరేనా చెప్పినట్టుగా దానికి రిపర్కషన్స్ ఇయర్స్ టుగెదర్ కంటిన్యూ అవుతాయంటే? ఎస్, రిపర్కషన్స్ ఇయర్స్ టుగెదర్ ఉంటుంది. వాళ్ళ సేఫ్టీ నార్మ్స్ ఉంటుంది, వాళ్ళ ఎస్టాబ్లిష్మెంట్ మీద క్వశ్చన్స్ వస్తాయి. వాళ్ళ ఆర్డర్ బుక్ పైలప్ అయిపోయే ముందు డెఫినెట్గా వాళ్ళకి ఎవరైతే ఆర్డర్స్ ఇస్తారో లేదా ఫైనల్ ప్రోడక్ట్ బయటికి వెళ్తుందో 2 రకాలుగా ఉంటుంది. ఒకటి ఇన్పుట్ ఉంటుంది, ఒకటి అవుట్పుట్ ఉంటుంది. ఇన్పుట్ అండ్ అవుట్పుట్ డిస్ట్రిబ్యూషన్ మెకానిజం ఏతుందో అది క్వశ్చన్లోకి వచ్చేసింది కదా. మీకు ఇప్పుడు కంపెనీ ఏదైనా సంజాయిషి ఇచ్చుకోవచ్చు, సెబీకి ఉత్తరం రాయొచ్చు, లేకపోతే ఎక్స్చేంజెస్కి ఉత్తరం రాయొచ్చు, ప్రజలకు ఉత్తరం రాయొచ్చు, ప్రభుత్వాలకు సంజాయిషి చేయొచ్చు.
ఎండ్ ఆఫ్ ది నార్మ్స్, ఈ సేఫ్టీ నార్మ్స్ మెజర్ చేసే ఎస్టాబ్లిష్మెంట్స్ ఏవైతే ఉంటాయో, ఎస్పెషల్లీ రెగ్యులేటరీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఫైనల్గా వచ్చి ఒక రిపోర్ట్ ఇస్తారు. వాళ్ళని మ్యానిపులేట్ చేయడం కష్టం కాదు, ఒక రిపోర్ట్ ఉండదు, రకరకాల రిపోర్ట్స్ ఉంటాయి. ఇంకోటి లిస్టెడ్ కంపెనీ కాబట్టి మీకు డెఫినెట్గా ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్, డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ వాళ్ళు కూడా వాళ్ళు రిపోర్ట్ ఇస్తారు. అది చాలా జెన్యున్గా ఉంటుంది. అండ్ అట్ ది సేమ్ టైం దే విజిల్ బ్లో. వాళ్ళ ఫైనాన్షియల్స్ని దృష్టిలో పెట్టుకొని ఇచ్చే అవుట్పుట్ ఏదైతే ఉంటుందో అందులో మీకు చాలా చాలా రకాల విషయాలు బయటికి వస్తాయి. సో ఇట్ ఈస్ విజిల్ బ్లో ఫర్ ఎంటైర్ ఇండియన్ ఇండస్ట్రీ. అంటే ఎస్పెషల్ ఈ రంగం ఏదైతే ఉందో మీకు ఈ హెవీ కెమికల్స్ ఏవి తయారు చేసే కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అవి జనవాసాల మధ్యలో ఉన్న హెవీ కెమికల్స్ కంపెనీస్కు అది విజిల్ బ్లో. రెండోది ప్రభుత్వాలకు హెచ్చరిక. ప్రభుత్వాలు తక్షణ 2 రకాల పనులు చేయాల్సి ఉంటుంది. ఒకటి ప్రజలను అక్కడి నుంచి తరలించడమా, లేదా సంస్థల్ని తరలించడమా. ఆ పరిశ్రమలు తొలగించాలి. ఇప్పుడు ఐడియా బొల్లారం ఉంది ఫర్ ఎగ్జాంపుల్. ఐడియా బొల్లారం చుట్టుపక్కల మొత్తం హౌసింగ్ జోన్ అయిపోయింది. పటంచెరువు ఇండస్ట్రియల్ జోన్ హౌసింగ్ జోన్ అయిపోయింది. మీకు రామచంద్రపురం కంప్లీట్గా హౌసింగ్ జోన్ అయిపోయింది. సో ఇలాంటి హౌసింగ్ జోన్లో మీరు స్థానిక అధికారులు ఎవరైతే ఉన్నారో మున్సిపల్ శాఖలో లేదా డిటీసీపీ కానివ్వండి, లేకపోతే హెచ్ఎండిఏ కానివ్వండి, మీరు ఇండ్లు కట్టుకోవడానికి ఎప్పుడైతే పర్మిషన్స్ ఇస్తున్నారో డెఫినెట్గా వీటిని కూడా దృష్టిలో పెట్టుకోవాలి, ఆ నామ్స్లో ఇంప్లై చేసుకోవాలి. ప్రభుత్వాలు అక్కడ ఇల్లు కట్టనివ్వకూడదు, అక్కడ జనాల్ని పంపించకూడదు. ఒకవేళ పంపించే ఉద్దేశం ఉంటే జనాల్ని అక్కడ ఉండాలి, నివాసయోగ్యమైన ప్రాంతం అని వాళ్ళు డిసైడ్ చేసినప్పుడు ఇండస్ట్రీస్ని బయటికి పంపించాలి. ఐదర్ ఆఫ్ దిస్ టూ, ఏదో ఒకటి జరగాలి అక్కడ. ఐదర్ ఆఫ్ దిస్ వన్, మీరు ఇండస్ట్రీ అక్కడి నుంచి బయటికి పంపించాలి, లేదా జనాలైనా బయటికి పంపించాలి. బట్ యూ కెనాట్ పుట్ పీపుల్ విత్ టాక్సిక్ ఎమిషన్ కంపెనీస్ టుగెదర్. మీరు పులిబోన్లో మనుషుల్ని పెట్టినట్టే. అది ఇప్పుడు నిన్న జరిగింది. టాక్సిక్ గ్యాసెస్ ఏం రిలీజ్ కాలేదు అంటున్నారు. గ్యాస్ ఇస్ ఎ గ్యాస్. అది టాక్సికా నాన్ టాక్సికా పక్కన పెట్టండి. ఆ టైంలో ఎవరైతే ఇన్హేల్ చేసుకుంటారో డెఫినెట్గా వాళ్ళు ఎఫెక్ట్ అయి ఉంటారు. ఇది చనిపోయిన చాలా మంది కూడా ఇన్హేలింగ్ ఇష్యూస్ కూడా చాలా మందికి ఉన్నాయి. అక్కడ వాళ్ళు ఒక్కరే కాదు కదా, సంస్థలు పనిచేసే ఉద్యోగులే కాదు కదా, ఆ చుట్టుపక్కల వెళ్ళేవాళ్ళు, ఆ ప్రాంతంలో ఉండేవాళ్ళు. అది ఎన్ని స్క్వేర్ కిలోమీటర్స్, ఎన్ని మీటర్స్ స్ప్రెడ్ అవుతుందో తెలియదు. ఎగ్జాక్ట్లీ 2 కిలోమీటర్స్ ట్రెమాస్ అయితే కనిపించాయన్నారు. ఆ తర్వాత అక్కడికి కవరేజ్కి వెళ్ళొచ్చిన వాళ్ళకి కూడా థ్రోట్ ఇన్ఫెక్షన్లు, వాయిస్ పోవడం ఇలాంటివి కూడా. ఎగ్జాక్ట్లీ, నేను కూడా పర్సనల్ కొంతమంది అడిగాను ఆ చుట్టుపక్కల, అంటే ఆ ఏరియాలో తిరిగిన వాళ్ళని. వాళ్ళు డెఫినెట్గా వాళ్ళ కళ్ళు మండడాలు, థ్రోట్ ఇన్ఫెక్షన్స్ మీరు అన్నట్టు జలుబు చేయడం లాంటిది, కొంతమంది బాడీ పెయిన్స్, కొంతమంది ఫీవర్, ఇలాంటి అవుట్ ఆఫ్ అకాడమిక్ ఇంట్రెస్ట్ చాలామంది ఎఫెక్ట్ అయ్యారు. సో దీని ఎఫెక్ట్ ఉంటుంది. అది స్ప్రెడ్ అయిపోయి ఇవాపరేట్ అయిపోయినా సరే గాల్లో దాని ఎఫెక్ట్ ఉంటుంది. ఎందుకంటే దిస్ ఆహారాలను ఒక కెమికల్ని మీరు రియాక్టర్లో పెట్టారు అని అంటే అర్థం ఏంటి? వై ఆర్ ట్రైంగ్ టు కీప్ అ కెమికల్ ఇన్ రియాక్టర్ టు క్రియేట్ సర్టన్ వాట్ యు కాల్ ప్రొడక్ట్ అండ్ అవుట్పుట్. డెఫినెట్లీ ఇట్ హ్యాస్ గాట్ లాట్ ఆఫ్ టాక్సిక్ అండ్ పాయిజనస్ ఎఫెక్ట్స్. సో ఇలాంటి సంస్థలు ఏంటంటే ఇప్పుడు ఇలాంటిది మనకు ఇక్కడ పెద్ద మీడియా కవరేజ్ రాలేదు దురదృష్టవశాత్తు. ఎందుకంటే చనిపోయిన వాళ్ళలో తెలుగు వాళ్ళు లేరు, అండ్ చనిపోయిన వాళ్ళలో ఎక్కువ ప్రముఖులు లేరు కాబట్టి దురదృష్టవశాత్తు అది మీడియాలో రాలేదు. మీడియాలో రావాలి. ఇది ప్రజా సంఘాలు కానివ్వండి, ప్రభుత్వాలు కానివ్వండి, ప్రతిపక్షాలు కానివ్వండి, విపక్షాలు కానివ్వండి, ప్రజలు కానివ్వండి, సోషల్ మీడియా కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, దీని గురించి గలమెత్తాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే మనం బాధితులుగా మనం లేముగా, మన కుటుంబాలు లేవు కాబట్టి మనం సైలెంట్గా ఉండడం భావ్యం కాదు. అది ప్రశ్నించడం మన ధర్మం, మన హక్కు అది. సో ఇలాంటి ఎస్పెషల్లీ ది టాక్సిక్ ఇన్ఫ్యూషన్ ఉన్న కంపెనీస్ ఏవైతే ఉంటాయో ఇవి జనవాసాల్లో ఉండకూడదు. విచ్ మీన్స్ యు ఆర్ కీపింగ్ అ భోపాల్ గ్యాస్ ఇన్ ది హార్ట్ ఆఫ్ ది సిటీ. ఓకే, అది అక్కడి వరకు పరిమితం కాదు. రేపు పొద్దున ఎక్కువ స్థాయిలో పేలుడు జరుగున్న అది చుట్టుపక్కల మిగతా సంస్థలకు, మిగతా కంపెనీస్కు, మిగతా వాటికి ఎఫెక్ట్ అయ్యి ఉండి ఇంకేదన్నా తీవ్రమైన ఉత్పాదన జరిగినా సరే చాలా ఎక్కువ శాతం జరిగి ఉండేది. మరణం డైరెక్ట్గా రాకపోవచ్చు, ఆ క్షణంలో 50 మంది చనిపోవచ్చు. కాకపోతే దాని ఎఫెక్ట్ ఇంకో 500 మందికో, 1000 మందికో, 10,000 మందికో క్యాన్సర్ రూపంగానో లేకపోతే లంగ్స్ రూపంగానో ఎఫెక్ట్ అవుతుంది ఖచ్చితంగా. సో గవర్నమెంట్ హ్యాస్ టు టేక్ అ సీరియస్ కాల్ నౌ. ప్రభుత్వం ఇప్పుడు కాల్ తీసుకోవాలి. ఐదర్ మీరు కంపెనీస్ అక్కడ ఉంచుతారా, లేదా జనాలు ఉంచుతారా, ఏదో ఒకటి జరగాలి. మీరు అక్కడి నుంచి జనాలను పంపించేయండి, లేదా కంపెనీస్ పంపించేసేయండి. యూ టేక్ ఏ షాట్ ఎట్ దిస్ పాయింట్ ఇన్ టైం. రెండోది, ఇలాంటి ఇండస్ట్రీస్ ఏదైతే ఉన్నాయో ఒక హైదరాబాద్లో లేవు మీకు. ఇలా దిస్ కైండ్ ఆఫ్ ఇండస్ట్రియల్ జోన్స్ ఆర్ ఎవ్రీవేర్ ఇన్ ద కంట్రీ. మేజర్ మెట్రోపాలిటన్ సిటీస్లో ఇప్పుడు బాంబే ఉంది, అక్కడ మీకు మొత్తం నవీ ముంబై ఎలా ఏర్పడింది? బికాస్ ఆఫ్ ది ఇండస్ట్రియలైజేషన్. మీకు ఆ చెంబూర్ అలాంటి ప్రాంతంలో అక్కడ చాలా ఉన్నాయి. రాష్ట్రీయ కెమికల్స్ లాంటి కంపెనీస్ ఉన్నాయి చెంబూర్లో. అక్కడ ఎప్పుడైతే మీకు హెవీ కెమికల్ ప్లాంట్స్ ఉన్నాయో, సో అక్కడ నుండి జనాలు షిఫ్ట్ అయిపోయి నవీ ముంబై వైపుకి వెళ్ళిపోయారు. వేరే యూ డోంట్ హ్యావ్ దిస్ వాట్ యు కాల్ విషియస్ ఇన్సిడెంట్స్ టు హ్యాపెన్. గురుగావ్ ఎగ్జాంపుల్ తీసుకోండి.
ఢిల్లీలో ఇండస్ట్రీ గాజియాబాద్ కానివ్వండి, నోయిడా కానివ్వండి, అవన్నీ గాజియాబాద్ ఇండస్ట్రియల్ జోన్, బట్ నోయిడా ఇండస్ట్రియల్ జోన్ కాదు. కొంచెం షిఫ్ట్ యూపీలోకి వెళ్ళారు, షిఫ్ట్ కొంచెం మొహాలి వరకు వచ్చారు, పంజాబ్ వరకు వచ్చారు, ఇటు యూపీ వరకు వచ్చారు. సో ఢిల్లీలో మనుషులు బ్రతికే పరిస్థితులు లేరు. మీకు మనం చూస్తున్నాము ఏది పొల్యూషన్ అనేది, వెహికల్ పొల్యూషన్ లేదు. ఇప్పుడు లేటెస్ట్గా ఆక్సిజన్ సిలిండర్స్ అని రాబోతున్నాయి మన ఢిల్లీలో. ఫర్ ద ఫస్ట్ టైం వీఆర్ హియరింగ్ దట్ పీపుల్ ఆర్ గోయింగ్ టు బై ఆక్సిజన్ సిలిండర్స్ ఫర్ ప్యూర్ ఆక్సిజన్. అలాంటి పరిస్థితి ఉంది ఢిల్లీ నగరం. ఎంత విస్తరించినా సరే మెయిన్ ఢిల్లీ మెట్రోపాలిటన్ ఏదైతే ఉందో, కరోల్ బాగ్ కానివ్వండి, కన్నర్ ప్లేస్ కానివ్వండి, ఇట్స్ అ హైలీ ఎఫెక్టెడ్ ఏరియా. హైదరాబాద్ అలాంటి పరిస్థితికి వచ్చింది. టుడే ఫర్ వాట్స్ రీజన్ హైదరాబాద్ ఈ రోజు అలాంటి పరిస్థితిలో ఉంది. దేర్ వాజ్ అ టైమ్ మన పంజాగుట్ట హ్యాపెన్ టు బి ది హైయెస్ట్ నాయిస్ క్రియేటింగ్ ఏరియా ఇన్ టర్మ్స్ ఆఫ్ డెసిబల్స్లో. పంజాగుట్ట దేశం మొత్తంలో ఒకనొక టైంలో మీకు ఎక్కువ డెసిబల్స్ క్రియేట్ చేసే ప్రాంతంగా ఉండేది. సో అలాంటివి చాలా ఉన్నాయి, ఎస్పెషల్లీ ది ఇండస్ట్రియల్ జోన్. సో ఈ కంపెనీ తాలూకు, ఈ కంపెనీ పేలుడు తాలూకు రిపర్కషన్స్ ఎంటైర్ ఇండస్ట్రీ మీద ఉంటుంది. ఇట్ ఈస్ నాట్ జస్ట్ సిగాచి ఇన్ హైదరాబాద్, ఇట్ క్యాన్ బి ఎనీథింగ్ ఇన్ ఇండియా. సో జనవాసాలు ఉన్న సంస్థల మీద ఇప్పుడు విదేశీ పెట్టుబడిదారులు కానివ్వండి, లేకపోతే స్మార్ట్ ఇన్వెస్టర్స్ కానివ్వండి, మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ కానివ్వండి, దే విల్ బి స్కెప్టికల్. అంత ఈజీగా ఏమీ వెళ్ళరు. వాళ్ళు క్వశ్చన్ చేయడం మొదలు పెడతారు. ఇప్పుడు భోపాల్ గ్యాస్ దుర్ఘటన తర్వాత చాలా సంస్థలు మన దేశంలో పెట్టుబడులు వచ్చినప్పుడు దే ఆస్క్ కంపెనీస్ టు షిఫ్ట్ దేర్ ప్రిమైసెస్ ఫ్రమ్ పర్టికులర్ లొకేషన్ టు ది అదర్ లొకేషన్. చెన్నైలో కానివ్వండి, బెంగళూరులో కానివ్వండి, మేజర్ ఇండస్ట్రీస్ ఎక్కడైతే ఉన్నాయో. సిమిలర్లీ దిస్ కైండ్ ఆఫ్ ప్యాటర్న్ యూ కెన్ సీ ఇన్ గోయింగ్ ఫార్వర్డ్. సో జనవాసాల్లో ఉండే సంస్థలు షిఫ్ట్ అయిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మీకు ఇండస్ట్రియల్ జోన్స్ అహ్మదాబాద్ కానివ్వండి, సూరత్ కానివ్వండి, అహ్మద్ నగర్ కానివ్వండి, మహారాష్ట్రలో మేజర్ ఇండస్ట్రియల్ కారిడార్స్ అన్నీ కూడా జనాల నుంచి దూరంగా వెళ్ళిపోతున్నాయి. బాంబే ఒక్కటే కాదు, మనం వీఆర్ టేకింగ్ ఎగ్జాంపుల్ ఆఫ్ బాంబే అండ్ ఢిల్లీ, బట్ అదర్ సిటీస్ ఇప్పుడు నాసిక్ కానివ్వండి, షోలాపూర్ కానివ్వండి, అహ్మద్ నగర్ కానివ్వండి, ఇండస్ట్రియల్ సిటీస్ ఇవన్నీ కూడా జనాల నుంచి ఇండస్ట్రియల్ జోన్ దూరం అవుతుంది, లేదా జనాలు దూరం అవుతున్నారు ఇండస్ట్రియల్ జోన్కు. నాగ్పూర్ బెస్ట్ ఎగ్జాంపుల్. బూటిబోరి లాంటి ఏరియా ఉంది. పీపుల్ హ్యావ్ షిఫ్టెడ్ ఫ్రమ్ ది ఇండస్ట్రియల్ జోన్ టు ది అదర్ కారిడార్. అమరావతి రోడ్డు మీద అక్కడ వెళ్ళారు, బాంబే నాగ్పూర్లో. సో ప్లెంటీ ఆఫ్ లొకేషన్స్. భోపాల్లో ఎంపీ నగర్ అటువైపు పైకి వెళ్ళిపోయారు. చెన్నైలో ఒకప్పుడు టీ నగర్ సెంట్రిక్ ఉండేది, అటు నుంచి వాళ్ళు మహాబలిపురం రోడ్డుకు జనాలు షిఫ్ట్ అయిపోయారు. బెంగళూరు బెస్ట్ ఎగ్జాంపుల్. అటు యశ్వంత్పుర, అటు యలహంక ఇలాంటి ఏరియాలకు షిఫ్ట్ అయిపోయారు. సో హైదరాబాద్ కూడా ఆ పరిస్థితికి రావాలి. యూ కెనాట్ రెజిమెంట్ పీపుల్ ఇన్ ఇండస్ట్రియల్ కారిడార్. సో కంప్లీట్గా ఇండస్ట్రియల్ జోన్స్లోంచి హౌసింగ్ షిఫ్ట్ అయిపోవాలి, లేదా హౌసింగ్లో నుంచి ఇండస్ట్రీస్ షిఫ్ట్ అయిపోవాలి. వీ హ్యావ్ టు ఫాలో ద చైనా మోడల్. మనం చైనా మోడల్ కాపీ కొట్టాలి ఎట్టి పరిస్థితుల్లో. చైనాలో మీకు చాలా గోస్ట్ సిటీస్ ఉన్నాయి, బట్ ఇండస్ట్రియల్ సిటీస్లోకి బెస్ట్ ఎగ్జాంపుల్ వుహాన్లోనే తయారైంది కరోనా తయారైంది వుహాన్లో తయారైంది. వుహాన్ ల్యాబ్స్ లోంచి వచ్చింది అనుకుందాము, లేదా అక్కడ తయారు చేయబడ్డది, లేదా సృష్టించబడ్డది, వాట్స్ ఎవర్ రీజన్. వుహాన్ నుంచి బయటకు వచ్చింది. వుహాన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత వుహాన్ నగరాన్ని అక్కడ నుంచి 30 మైళ్ళు దూరం షిఫ్ట్ చేశారు. అంటే వెరీ సింపుల్. అంటే ఈ ల్యాబ్ ఇది ఇక్కడే ఉంటుంది, కానీ మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని చెప్పారు. అంటే మళ్ళీ భవిష్యత్తులో అలాంటి కొత్త తయారైతే తెలియదు మనకు. చైనా ఇన్సైడర్ థాట్ ప్రాసెస్ ఏంటో మనకు తెలియదు. సో ఆ ఇన్స్టిట్యూట్స్ అలాగే ఉంటాయి. వాళ్ళు ఇన్స్టిట్యూట్స్ షిఫ్ట్ చేయట్లేదు, మనుషులు షిఫ్ట్ చేశారు అక్కడ నుంచి. దే ఆర్ కేర్ఫుల్ అబౌట్ దేర్ పీపుల్. సో మీకు ఇండస్ట్రియల్ కారిడార్స్ ఉన్న చోట బెస్ట్ ఎగ్జాంపుల్ యునైటెడ్ కింగ్డమ్ కానివ్వండి, యూరప్ కానివ్వండి, అమెరికా కానివ్వండి, అగ్రరాజ్యాలు అనుకునే దేశాలు, లేకపోతే పెద్ద దేశాలు. ఎందుకు అవన్నీ పెద్ద దేశాలుగా ఏర్పడ్డాయి? వై దీస్ కంట్రీస్ ఆర్ కాల్డ్ యాజ్ డెవలప్డ్ నేషన్స్? వై దీస్ పీపుల్ కాల్ దోస్ ఆర్ నో లార్జ్ ఎకానమీస్? అంటే వాళ్ళన్నీ నామ్స్ ఏర్పరచుకుంటారు. మన సమస్య ఏంటంటే, మనం ఒక ఇండస్ట్రీ ఉందంటే విత్ ఇన్ ది ప్రిమిసెస్ వరకే మనం ఐఎస్ఓలు అంటాము, ఈ స్టాండర్డ్స్ అని మాట్లాడతాం. స్టాండర్డ్ మెజర్స్ అన్ని కూడా ఆ ఇండస్ట్రీ పరిధి వరకే ఉంచుకుంటాం తప్పిస్తే దాని పరిధి ఇంపాక్ట్ ఎంతవరకు ఉంటుంది అనేది ఎవరు క్వశ్చన్ చేయరు. బెస్ట్ ఎగ్జాంపుల్ మనకు ఫార్మాస్యూటికల్ USFDA అని ఉంటుంది. వాళ్ళ డ్రగ్ పర్మిషన్స్ ఇస్తుంది, లైసెన్స్ ఇస్తుంది. హైదరాబాద్ హెస్ ప్రొక్యూర్డ్ ది హైయెస్ట్ USFDAs ఇన్ ద వరల్డ్. ప్రపంచంలో ఉన్న ఫార్మాస్యూటికల్ OTC కానివ్వండి, ఫార్ములేషన్స్ ఏవైనా కానివ్వండి, హైదరాబాద్ సంస్థలు ప్రపంచంలో హైయెస్ట్ OTCని ఓన్ చేసుకున్నాం మనం. USFDA అప్రూవల్స్ ఓన్ చేసుకున్నాం. వీ డోంట్ నో హౌ మెనీ థౌజండ్స్. మన దగ్గర ఆల్మోస్ట్ 5 నుంచి 6,000 USFDA అప్రూవల్స్ హైదరాబాద్ కంపెనీస్కి ఉన్నాయి. సో వీటిని దృష్టిలో పెట్టుకొని గత ప్రభుత్వం ఏం చేసింది? మేజర్ ఇది చాలా ఈ టాపిక్ కొంచెం అనలిటిక్స్ యూజ్ చేయాలి ఇందులో. ఫార్మా రంగం ఫర్ ఎగ్జాంపుల్, హైదరాబాద్లో ఫార్మా రంగము అన్ఆర్గనైజ్డ్గా ఉంది. పెద్ద మేజర్ కంపెనీస్ అన్నీ కూడా
ఎస్టాబ్లిష్మెంట్స్ ఇందాక మాట్లాడుకున్న ప్రాంతాల్లో ఉన్నాయి. ఐడియా బొలారం కానివ్వండి, లేకపోతే పడంచెరువు కానివ్వండి, లేకపోతే ఇస్నాపూర్ కానివ్వండి, రామచంద్రపురం కానివ్వండి, ఇలాంటి ఏరియాలో స్ప్రెడ్ అయి ఉన్నాయి మేజర్ ఫార్మా కంపెనీస్. అక్కడెక్కడ స్ప్రెడ్ అయినా సరే వాళ్ళు మన దేశానికే కాదు ప్రపంచానికి మనం ధన్వంతరి లాంటిది హైదరాబాద్ ఈజ్ నథింగ్ బట్ ధన్వంతరి ఆఫ్ ది వరల్డ్. ప్రపంచ ధన్వంతరి హైదరాబాద్. సో మన కరోనా వ్యాక్సినేషన్ కానివ్వండి, మనం మేజర్ డ్రగ్స్ కానివ్వండి, ఇట్ గెట్స్ భారత్ బయోటెక్ ఇట్ గెట్స్ ఫార్ములేటెడ్, ఇట్ గెట్స్ ఇన్వెంటెడ్, ఇట్ గెట్స్ మ్యానుఫ్యాక్చర్డ్ ఇన్ హైదరాబాద్. సో మెజారిటీ యుఎస్ఎఫ్డిఏ అప్రూవల్స్ కానివ్వండి, వాటి మ్యానుఫ్యాక్చరింగ్ కానివ్వండి, వాటి డిస్ట్రిబ్యూషన్ కానివ్వండి, ఇట్ హ్యాపెన్స్ ఫ్రమ్ హైదరాబాద్. Hyderabad is a world, in future Hyderabad is going to become world's medical capital or world's pharmaceutical capital, universal pharmaceutical capital. మనం మొత్తం విశ్వానికే ఫార్మాస్యూటికల్ క్యాపిటల్ ఫర్ ది నోన్ వరల్డ్. సో మన వాళ్ళు ఏం చేశారు, అప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుంది, ఒక 5-6 వేల యూఎస్ఎఫ్డిఎస్ ఉన్నాయి, ఇక్కడ అప్రూవల్స్ ఉన్నాయి. ఇవన్నిటిని మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలంటే ఇప్పుడున్న ఫెసిలిటీస్ సరిపో. కంపెనీస్ అందరూ అడిగారు, ఇప్పుడున్న ఫెసిలిటీస్ సరిపో, వీ నీడ్ టు హ్యావ్ ఎ సపరేట్ జోన్, మా అందరికి ఒక జోన్ కావాలని. అప్పుడు ప్రభుత్వం ఇమీడియట్లీ దే హావ్ టేకెన్ ఎ కాల్ ఆన్ ఫార్మాసిటీ. ఇమీడియట్గా ఫార్మాసిటీ ఏర్పరుస్తే ఈ కంపెనీస్ అందరూ కూడా అక్కడ వెళ్తారు, మీకు వన్ సింగిల్ విండోలో అక్కడ వెళ్ళి ఎస్టాబ్లిష్ అయిపోతారు. వన్స్ దే గెట్ ఎస్టాబ్లిష్, ఒక 10-15 లక్షల మందికి ఉపాధి కలుగుతుంది. అదొక చోదక శక్తిగా మారుతుంది. ఆ రెవెన్యూ ఒక రాష్ట్రానికే కాదు దేశ ప్రగతికి కూడా ఒక చోదక శక్తిగా మారుతుంది. 10-15 లక్షల మంది ఉపాధి కానంటే 30-40 లక్షల మంది దాన్ని బ్రతుకుతారు. ఒకటి. రెండోది, మీకు ఇంకా ఎక్కువ క్లీన్ ఎన్విరాన్మెంట్, ఎమిషన్ కానివ్వండి, లేకపోతే ఎన్విరాన్మెంట్ కానివ్వండి, లేకపోతే ఎకాలజీ కానివ్వండి, 3E's అంటాం, ఎమిషన్, ఎకాలజీ అండ్ ఎన్విరాన్మెంట్. ఈ మూడింటికి ప్రమాదం లేకుండా ఒక సెటప్లో మీకు ఒక అద్భుతమైన ఫార్మసిటీ తయారు చేయొచ్చు. దానికన్నా ముఖ్యంగా ఏంటంటే, ఒక విద్యార్థి అందులోకి వెళ్ళాడంటే, నేను ఫార్మా ఇండస్ట్రీలో వెళ్ళాలనుకున్నానంటే, వాడు కాలేజ్ అక్కడ ఇండస్ట్రీ ఉంటుంది, యూనివర్సిటీస్ ఉంటాయి, అక్కడి నుంచి చదువుకుంటాడు, వాడికి అక్కడే ప్లేస్మెంట్ వస్తుంది, అక్కడే ఉంటాడు, అక్కడే రిటైర్ అవుతాడు. అంటే స్పాన్ ఆఫ్ 30-40 years he will know what you call, he'll get educated, he'll get employed and he'll get married, yes, he'll get retired. BHలో విద్యార్థి వెళ్ళిన వాళ్ళు రిటైర్ బయటకు మన వాళ్ళతో వచ్చినట్టు. సో సిమిలర్ కైండ్ ఆఫ్ సెటప్ ఒక బృహత్తరంగా ఇట్స్ వెరీ లార్జ్ స్కేల్ ఆ గవర్నమెంట్ హెస్ స్టార్టెడ్ ఫార్మాసిటీ. ఇప్పుడు అటకెక్కింది ఫర్ వాట్స్ రీజన్, అది ముందుకు వెళ్ళట్లేదు. బట్ హైదరాబాద్ ఫార్మాసిటీ ఈజ్ వాట్ యు కాల్ రోబస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ఎంటైర్ ఇండస్ట్రీ. మొత్తం దేశానికి మనకు ఒక గొప్ప ఉదాహరణ అనమాట హైదరాబాద్ ఫార్మా ఇండస్ట్రీ. థ్యాంక్స్ టు ద ఎర్లియస్ట్ ఎర్స్ట్వైల్ గవర్నమెంట్, వాళ్ళు తీసుకున్న గొప్ప నిర్ణయం అది. ప్రస్తుత ప్రభుత్వం కూడా ఫ్యూచర్ సిటీ ఇవన్నీ మాట్లాడుతున్నారు. యాక్చువల్గా గతంలో మనకు ముచ్చర్ల అనేది విన్నాము, ఆ తర్వాత లగచర్ల అనేది విన్నాము, ప్రొటెస్ట్లు అనేవి వచ్చాయి, ఆ తర్వాత దాన్ని మారుస్తున్నారు అని ఫార్మాసిటీ కాకుండా. 140 కోట్ల జనాభా అండి, వీఆర్ అట్ 140-150 crores పాపులేషన్. 140-150 కోట్ల జనాభా. ఓకే, అత్యంత జనసాంద్రత ఉన్న దేశం, నగరాలు మన ఎన్ని కూడా. హైదరాబాద్ జనసాంద్రత ఎంత తెలుసా మేడం? 18,000 per square kilometer. బెంగళూరు వచ్చి 8,000, హైదరాబాద్ 18,000. దేశంలో 3rd largest జనసాంద్రత పర్ క్యాపిటల్ పర్ స్క్వేర్ కిలోమీటర్ ఉన్న నగరం మనది. ఇక్కడ నుంచి ఇది ఇంకా మీకు 2-3 విస్తరించాలి, లేకపోతే ఈ అభివృద్ధి జరగదు. ఇందాక మనం అనుకున్న యూఎస్ఎఫ్డి అప్రూవల్స్ ఏవైతున్నాయో దాదాపు 5-6 వేల యూఎస్ఎఫ్డి అప్రూవల్స్ ఉన్నాయి. ఇవన్నీ ప్రొడక్ట్గా మారి డిస్ట్రిబ్యూట్ అయ్యి కన్జ్యూమర్ చేతికి వెళ్ళాలంటే మీకు పెద్ద ఫెసిలిటీస్ ఉండాలి, చాలా భారీ స్థాయి ఫెసిలిటీస్ ఉండాలి. దానికో 20-25 వేల ఎకరాల ఫెసిలిటీ ఒక సిటీ ఏర్పరచాలి. అదే ఫార్మాసిటీ. లగిచెర గురించి విల్ హ్యావ్ సెపరేట్ డిస్కషన్. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఇండస్ట్రియలైజేషన్ ఇలా జరుగుతుంది. అప్పట్లో బిహెచ్ఎల్ పెట్టినప్పుడు అక్కడ ఉన్న రైతులు గగ్గోలు పెట్టిండ్రు. ఓకే, ఐఎమ్ నాట్ టాకింగ్ ఫ్రమ్ లగచెర పర్స్పెక్టివ్, బట్ బిహెచ్ఎల్ పెట్టినప్పుడు అప్పుడు అట్లే ఇష్యూస్ అయ్యాయి. ఏదో ఇండస్ట్రియల్ కార్డర్ ఎప్పుడు వచ్చిన సంతోషంలో డిఆర్డిఓ పెట్టినప్పుడు అలాగే జరిగింది, ఆర్ఈసీ పెట్టినప్పుడు అలాగే జరిగింది. సో ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్స్ అదుమనిపోతాయి అవన్నీ కూడా. బట్ వీ హ్యావ్ టు క్రియేట్ దట్ ఎన్విరాన్మెంట్ వేర్ నో వాట్ యూ కాల్ యూ విల్ ఎంప్లాయ్ ఎంటైర్ రిసోర్సెస్, లేకపోతే చాలా కష్టం, మనం ముందుకు వెళ్ళలేము. సో ఈ కెమికల్ ఇండస్ట్రీ కూడా సపరేట్ ఇండస్ట్రియల్ కార్డర్ పెట్టాల్సిన తరుణం ఆసన్నమైంది. యూ కెనాట్ మేక్ పీపుల్ టు స్టే బిసైడ్ ఎనీ కైండ్ ఆఫ్ టాక్సిక్ ఎమిషన్ ఓరియంటెడ్ కంపెనీస్. ఇది చాలా డేంజరస్ అలార్మింగ్ సిట్యువేషన్. హైదరాబాద్ భోపాల్ గ్యాస్ ట్రాజడీ, యాజ్ సింపుల్ యాజ్ దట్. సిగాచి ఈజ్ నథింగ్ బట్ హైదరాబాద్ భోపాల్ గ్యాస్ ట్రాజడీ. దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం కంపెనీని ప్రశ్నించట్లేదు, చాలా సీనియర్ మోస్ట్ కంపెనీ, 40 ఏళ్ళ ట్రాక్ రికార్డ్ ఉన్న కంపెనీ. బట్ పొరపాటు జరిగింది. పొరపాటు జరిగినప్పుడు అందులో ఉన్న మోర్టాలిటీ జరిగింది, దురదృష్టవశాత్తు జరిగిన వాళ్ళందరికీ నష్టపరిహారం కంపెనీ పెద్ద మనసుతో ఇస్తుంది. మనం కూడా సానుభూతి వ్యక్తపరిచాం, మనం చేయగలిగి మనం చేస్తాము, సామాన్య ప్రజలుగా ప్రభుత్వాలు కూడా. బట్ ఈ ఎమిషన్సే
ఏమంటారు ఎక్సెస్గా బయటికి వెళ్ళిందని అంటే చుట్టుపక్కల ప్రజలకు ఇబ్బంది అవుతుంది. సో ఇట్ ఈస్ వెరీ అలార్మింగ్ నౌ. ఇలాంటి ఇన్సిడెంట్స్ జరగకూడదు. ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగాయి అనుకోండి ఎంటైర్ అక్కడ జనాలకి షిఫ్ట్ అయిపోతారు, ఇన్వాలంటరీగా వెళ్ళిపోతారు వాళ్ళందరూ కూడా. సో ప్రభుత్వాలు దే హ్యావ్ టు క్రియేట్ న్యూ సిటీస్ లైక్ ఫార్మా సిటీ లాగా. ఇప్పుడు మీకు ఒక హైదరాబాద్కు అర్జెంటుగా ఒక ఇండస్ట్రియల్ కారిడార్ అవసరం. నాకు బాలానగర్ ఇండస్ట్రియల్ కారిడార్ అని ఉంది, అది ముందుకు పోవట్లేదు. ఇలాంటి మన దగ్గర ఎస్సీజెడ్లు చాలా ఉన్నాయి, స్పెషల్ ఎకనామిక్ జోన్స్ చాలా ఏర్పరిచారు, బట్ అవి యాక్టివేట్ కావట్లేదు దురదృష్టవశాత్తు. అది యాక్టివేట్ కావాలంటే ఇనిషియేటివ్ తీసుకోవాలి. గతంలో టీహబ్లో చాలా ఇనిషియేటివ్స్ జరిగేవి. గతంలో వాట్ యూ కాల్ ప్లెంటీ ఆఫ్ ఇనిషియేటివ్స్ ఆఫ్ హ్యాపెన్. అలాంటి ఇనిషియేటివ్స్ ఇప్పుడు జరుగుతున్నాయి అనుకుంటా, బట్ ఇంకొంచెం గట్టిగా జరగాలి. ఎందుకంటే 1 కోటి మంది చేరబోతారు హైదరాబాద్లో. మీకు వచ్చే 6 నుంచి 7 సంవత్సరాల్లో 6 to 7 years స్పాన్, ఎక్కువ టైం కూడా పట్టదు. 6 to 7 yearsలో మీకు 1 కోటి మంది జనాలు హైదరాబాద్లో చేరుతారు. దిస్ సిటీ విల్ ఎక్స్పాండ్ అనదర్ 50 kilometers 55 kilometers ఫ్రమ్ హియర్ ఆన్. ఈ రీజనల్ రింగ్ రోడ్ సరిపోదు మీకు వచ్చే 4-5 ఏళ్లలో. అది దాటి ఇంకో 50 kilometers ముందుకు పోవాలి, అది దాటి వెళ్ళిపోవాలి. ఇట్ విల్ గో బియాండ్ జడ్చర్ల, అది దాటేసి ముందుకు వెళ్ళిపోతుంది. ఇవన్నీ చాలా మేజర్ హబ్స్ కింద మారుతాయి. సో ఇప్పుడు ఇన్ని ఉన్నాయి, మీరు చెప్పినట్టుగా సికాచి అంతర్జాతీయ ప్రమాణాలు ఉన్నాయి, అంతర్జాతీయంగా గుర్తింపు ఇవన్నీ ఉన్నాయి అనుకున్నప్పుడు దానికి కావాల్సినటువంటి ఫెసిలిటీస్ ఉన్నాయి, ఎట్ ద సేమ్ టైం గుర్తింపులు వచ్చాయి. ఇవన్నీ అయిన తర్వాత చేసినటువంటి ఒక నిర్లక్ష్యం అంటారా? దాన్ని ఎలా చూస్తారు? ఇంతమంది ప్రాణాలు పోయాయి, అది స్టాక్ మార్కెట్ మీద ఎఫెక్ట్ పడింది. 90 days పాటు మేము క్లోజ్ చేస్తున్నామని చెప్పారు. సో స్టాక్ మార్కెట్ కూడా వాళ్ళు రిప్లై చేశారు, లెటర్ రాశారు. ఆ తర్వాత ఇన్వెస్ట్మెంట్స్ ఇవన్నీ ఎలా ఇంపాక్ట్ చూపిస్తుంది అంటారు? డెఫినెట్లీ కంపెనీ యాజ్ అ స్టాక్ ఇప్పట్లో కోలుకోదు. లెట్స్ ఫర్గెట్ అబౌట్ ఇట్. స్టాక్ విల్ నాట్ రికవర్ ఎట్ దిస్ పాయింట్ ఇన్ టైం. మర్చిపోవాలి. ఇప్పట్లో అది జరిగిన లాస్ 30-40%, యాజ్ ఆఫ్ నో ఒక 40% ప్రైస్ ఎరోషన్ జరిగి ఉంటుంది, ప్రైస్ డిస్ట్రక్షన్ జరిగి ఉంటుంది. ఇంకెంత జరుగుతుందో తెలియదు. బట్ యాక్చువల్ డ్యామేజ్ అవుతుందో మీకు బుక్స్లో ఆఫ్టర్ క్వార్టర్లీ రిజల్ట్స్ తర్వాత వస్తాయి. ఇప్పుడు ఈ 90 days వరకు వాళ్ళు మూసేస్తున్నారంటే ఈ 90 days అంటే వచ్చే 3 నెలలు మీకు ఏ యాక్టివిటీ జరగదు. ప్రొడక్షన్ ఫ్రమ్ హైదరాబాద్. ఎస్. ఆ తర్వాత మీకు యాక్టివిటీ జరిగినప్పుడు డ్యామేజ్ కంట్రోల్లో ఉంటుంది పూర్తి. అదొక సంవత్సరం పాటు పడుతుంది. ఆ తర్వాత వాళ్ళు నార్మలైజ్ చేసుకుంటారు. ఇట్స్ లాంగ్ హాల్ ప్రాసెస్, ఒక్కరోజు అయ్యేది కాదు. లెట్స్ ఫర్గెట్ సిగాచి స్టాక్ ఫర్ ఎ వైల్, బట్ ఇట్ హాస్ గివెన్ అన్ ఇండికేటర్ టు ఎంటైర్ ఇండస్ట్రీ. మన క్వశ్చన్ ఏంటంటే హౌ ఇట్ హాస్ ఇండికేటెడ్ టు ది ఎంటైర్ ఇండస్ట్రీ. సో సిమిలర్ కైండ్ ఆఫ్ కంపెనీస్, సిమిలర్ కైండ్ ఆఫ్ ఆపరేషన్స్ ఎవరైతే రన్ చేస్తున్నారో వాళ్ళందరికీ అలార్మింగ్ బెల్. ఎవరికి వాళ్ళు ఇప్పుడు వాళ్ళ సేఫ్టీ మెజర్స్ చెక్ చేసుకోవాల్సిన తరుణం ఆసనమైంది. ఇప్పుడు 40 వాళ్ళు ఏ కంపెనీ కూడా కావాలనుకోనో లేకపోతే నిర్లక్ష్యంతోనో చెయ్యరు. దేర్ కుడ్ బి ప్లెంటీ ఆఫ్ రీజన్స్ ఫర్ ఇట్. మొన్న అహ్మదాబాద్లో నా విమానం కూలిపోయింది. ఎవరి థియరీ వాళ్ళకు ఉంది. సీట్ బెల్ట్ సరిగ్గా పెట్టుకోలేదు. నిన్న కొత్త థియరీ వచ్చింది, సీట్ బెల్ట్ సరిగ్గా పెట్టుకోలేదు అని. ఫ్లైట్లో సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం లేకపోతే అసలు ఫ్లైట్ టేక్ ఆఫ్ కాదు, అది సిల్లీ థియరీ. బట్ దేర్ ఆర్ బ్లాక్ బాక్స్, ఏం జరిగిందో మనకు తెలియదు, ఇంకా బయటికి రాలేదు. సో ఇవన్నీ కూడా ఎలా ఉంటాయంటే ఈ టెక్నికల్ ఇష్యూస్, ఇవన్నీ కూడా ఎవరు కావాలనుకొని చేసింది కాదు అది. సో ఈ టెక్నికల్ ఇష్యూస్ వీటి గురించి అనాలిసిస్లో బయటికి రావడం చాలా టైం పడుతుంది. ఇప్పుడు మనం అహ్మదాబాద్ విమానం గురించి మర్చిపోయే జనాలు సిగాచి గురించి 2 రోజుల్లో మర్చిపోతారు. కానీ అలా ప్రాణం కోల్పోయిన వాళ్ళు క్షతగాత్రులకు వాళ్ళకి లాస్ కాంపెన్సేట్ జరగదు. రెండోది ఇండస్ట్రీ, ఎంతోమందికి అన్నం పెట్టిన ఇండస్ట్రీ. సిగాచి ఈజ్ ఎ బిగ్ కంపెనీ విచ్ హెస్ ఫీడెడ్ థౌజండ్స్ ఆఫ్ ఫ్యామిలీస్. ఎన్నో వేల కుటుంబాలకు అన్నం పెట్టిన అన్నపూర్ణ లాంటిది అది. ఓకే, యాజ్ ఎ కంపెనీ ఇట్ హ్యాస్ గాట్ డ్యామేజ్డ్. కంపెనీ రెప్యుటేషన్ డ్యామేజ్ అయింది. టెక్నికల్గా ఫెయిల్ అయిపోయింది కదా. టెక్నికల్గా కంపెనీ ఎప్పుడైతే ఫెయిల్ అయిపోతుందో డెఫినెట్గా కంపెనీ మీద క్వశ్చన్స్ రేజ్ అవుతాయి. ఎందుకు ఇలా జరిగాయి అని. సిమిలర్ కైండ్ ఆఫ్ కంపెనీస్ అవుతున్నాయి అదే ఇండస్ట్రీలో, వాళ్ళని కూడా క్వశ్చన్ చేయడం మొదలు పెడతారు. ఎగ్జాక్ట్లీ ఇదే ఆపరేషన్ సింధూర్ జరిగింది. అప్పుడు డిఫెన్స్ సెక్టార్లో ఉన్నటువంటి కంపెనీల షేర్లు విపరీతంగా పెరిగాయని విన్నాం. అహ్మదాబాద్ క్రాష్ తర్వాత కొన్ని ఫ్లక్చువేషన్స్ కనిపించాయి ఆ ఇండస్ట్రీకి చెందిన దాంట్లో. ఇప్పుడు కేవలం సిగాచి స్టాక్స్ మీదే ఎఫెక్ట్ పడుతుందా? ఈ ఫార్మా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి అదర్ కంపెనీ ఫార్మా కాదు, ఇది కెమికల్ ఇండస్ట్రీ కింద వస్తుంది. ఓకే, ఫార్మా కాదు. ఫార్మా జరుగుంటే ఫార్ములా ఫార్ములేషన్స్ వేరే రకంగా ఉంటాయి, ఫార్ములా టెక్నికాలిటీస్ వేరే ఉంటాయి. సిగాచి ఇంపాక్ట్ పడలేదు యాక్చువల్గా మార్కెట్ మీద. మిగతా దాని పీర్ గ్రూప్ మీద పెద్ద ఇంపాక్ట్ చూపించే ఏం కనపడలేదు, బట్ పడుతుంది. ఇట్ విల్. ఎందుకంటే పీపుల్ ఆర్ వెయిటింగ్, ఎస్పెషల్లీ రీసెర్చ్ టీమ్స్ ఏవైతే ఉంటాయో, అంటే ఫండ్ మేనేజర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కంప్లీట్ అనాలిసిస్ తీసుకోవడానికి వాళ్ళకి సర్టన్ పారామీటర్స్ ఉంటాయి.
ఆ పారామీటర్స్లో వీళ్ళు ఎక్కడ మిస్ అయ్యారు, ఎక్కడ మిస్సెస్ జరిగాయని వాళ్ళు తెలుసుకుంటారు. తెలుసుకున్న తర్వాత వాళ్ళు విజిల్ బ్లో చేస్తారు. అప్పుడు మీకు ఇండస్ట్రీ మీద ఎవరు వాళ్ళు ఓవరాల్ చేసుకోవాలి. సేఫ్టీ నార్మ్స్ లేని కంపెనీస్ ఏవైతే ఉంటాయో డెఫినెట్గా వాటి గురించి మీకు ఇన్ఫర్మేషన్ బయటకు వస్తుంది. మార్కెట్ ఆటోమేటిక్గా ఆ ప్రైసెస్ పడుకుంటూ పోతాయి. దెర్ ఆర్ ప్లెంటీ ఆఫ్ కంపెనీస్ విచ్ వేర్ క్రాష్ లైక్ దట్. పెద్ద పెద్ద కంపెనీస్, దిస్ ఈజ్ నథింగ్, ఇది సిగాచి ఈజ్ నథింగ్. దెర్ ఆర్ బిగ్ కంపెనీస్, బిగ్ టైమ్ కంపెనీస్ గొట్ కొలాప్స్డ్ మన దేశంలో. ఓకే, ఇప్పుడు యూనియన్ కార్బైడ్ లాంటి కంపెనీ అది కోలుకోవడానికి దాదాపు 15-20 సంవత్సరాలు పట్టింది. గోపాల్ గ్యాస్ దొరకడానికి సంబంధించిన కంపెనీ ఏవైతే ఉన్నాయో. మీరు ఆపరేషన్ సింధూర్లో ఎయిర్లైన్ స్టాక్స్ పడలేదు, ఎందుకంటే ఎయిర్లైన్ స్టాక్ బోయింగ్ పడింది. బట్ మన ఇండియాలో వచ్చేప్పటికి ఎయిర్లైన్ కంపెనీస్ లేవు కదా మీకు. అక్కడ లాకిడ్ మార్టిన్, బోయింగ్, ఎయిర్ బస్ ఇలాంటి కంపెనీస్ దే ఆర్ ఫాలోయింగ్ 10-12% కరెక్ట్ అయ్యాయి. అది మన దగ్గరే కాదు, విదేశాల్లో కూడా జరిగింది అలాంటి పడిపోవడం. పేరెంట్ కంపెనీ ఎవరైతే ఉంటారో, మదర్ కంపెనీ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది. ఎయిర్లైన్స్కి ఎఫెక్ట్ కాదు. మీకు ఇండిగో కానివ్వండి, లేకపోతే ఎయిర్ ఇండియా వీళ్ళకి ఎఫెక్ట్ కాలేదు. ఎయిర్ ఇండియా అఫ్ కోర్స్ అది అన్లిస్టెడ్, బట్ ఇండిగో ఇప్పుడు మనకు మోనోపోలీ ఉంది ఆల్మోస్ట్, అది ఎఫెక్ట్ కాలేదు. ఎందుకంటే ఎఫెక్ట్ అయ్యేది మదర్ కంపెనీ, పేరెంట్ కంపెనీ. బోయింగ్ ఎయిర్లైన్స్ కంపెనీ, ప్యాసింజర్ కంపెనీస్కి ఏం కాదు, ఎందుకంటే వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేయరు కదా. మ్యానుఫ్యాక్చరింగ్ చేసేది ఎయిర్ బస్, బోయింగ్ ఇలాంటి పడ్డాయి. అవి 10-12% పడిపోయాయి స్టాక్స్ అవన్నీ కూడా. సో డెఫినెట్గా ఆ పర్టికులర్ ప్రొడక్ట్ మీద అనుమానాలు రేజ్ అయ్యాయి. 737 బోయింగ్ 737 మీద చాలామంది అనుమానాలు వ్యక్తపరచడం మొదలుపెట్టారు. దాని తర్వాత ఎన్నో న్యూస్లు బయటకు వచ్చాయి. ఈ దేశంలో సరిగ్గా టేక్ ఆఫ్ కాలేదు, ఆ దేశంలో టర్బులెన్స్ వచ్చింది, ఇక్కడ దాన్ని షాఫ్ట్లు పని చేయట్లేదు అని చాలామంది ఒక వారం రోజులు హడావిడి జరిగింది ప్రపంచవ్యాప్తంగా. స్టాక్ టర్బులెంట్ అయింది. సో ఇలాంటివి ఇప్పుడు జరుగుతాయి. కెమికల్ సెక్టార్లో మీకు ఇలాంటి ఇష్యూస్ వస్తాయి. రేపు పొద్దున ఎక్కడ గ్యాస్ లీక్ అయినా సరే అది పేలిపోతుంది అనే న్యూస్ వస్తాయి. ఎందుకంటే ఆ ప్యానిక్ అనేది ఉంటుంది మార్కెట్లో. లాస్ట్ 4 days నుంచి ఈ కంపెనీ తాలూకు స్టాక్ ఏదైతుందో అది దట్ ఈస్ బీన్ సోల్డ్, లోయర్ సర్క్యూట్ కొట్టుకుంటూ వెళ్ళిపోతుంది. బట్ దీని రిపర్కేషన్స్ ఎలా ఉంటాయి అనేది ఒక పీరియడ్ ఆఫ్ టైం. ఇది ఒక్కటి ఈ ఇండస్ట్రీకే ఎఫెక్ట్ పడదు, ఈ ఒక సగాచికే ఉండదు ఎఫెక్ట్. దాని తాలూకు ఇంటర్ రిలేటెడ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో, అంటే వాళ్ళ ప్రొడక్ట్ మీద డిపెండ్ అయిన కంపెనీస్ ఎవరైతే ఉన్నారో, వీళ్ళు డిపెండ్ అయిన సప్లయర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ఎఫెక్ట్ అవుతారు. వాళ్ళు లిస్టెడ్ కంపెనీస్ అయ్యి ఉంటే డెఫినెట్లీ దే విల్ గెట్ ఎఫెక్టెడ్ వెరీ సీరియస్లీ. ఆపరేషన్ సింధూర్ తర్వాత మీరన్న డిఫెన్స్ కంపెనీస్ మనం ఆ రోజు కూడా మనం డిస్కస్ చేసాము జనవరి ఫిబ్రవరిలో. అప్పటి నుంచి ఇప్పటికీ మీకు ఒక 30-35% ఇవన్నీ కూడా కంపెనీస్ పెరిగాయి. ఇండియన్ డిఫెన్స్ ఈస్ గోయింగ్ టు బికమ్ వాట్ యు కాల్ ఎఫ్ఎంసీజీ, ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గుడ్స్ లాగా తయారయ్యాయి ఇప్పుడు ఇండియన్ డిఫెన్స్ సెక్టర్. యాక్చువల్గా మనం ఎఫ్ఎంసీజీ సెక్టర్ని డిఫెన్స్ సెక్టర్ అంటాం. స్టాక్ మార్కెట్లో చాలా విచిత్రంగా ఏంటంటే ఎఫ్ఎంసీజీ సెక్టర్ అంటే నిత్య రోజువారీ వస్తువులు, పేస్ట్లు, సబ్బులు, పౌడర్లు, క్రీములు ఏవైతే ఉంటాయో వీటిని వీ కాల్డ్ as డిఫెన్స్ సెక్టర్ in capital market. ఈక్విటీ మార్కెట్స్ లో డిఫెన్స్ సెక్టర్ ఇస్ కాల్డ్ ఎఫ్ఎంసీజీ ఇస్ కాల్డ్ as డిఫెన్స్ సెక్టర్. ఓకే, దిస్ ఈస్ ద ఫండమెంటల్. ఈక్విటీ మార్కెట్స్లో మార్కెట్స్ ఎప్పుడు పడ్డా సరే నిత్యావసర వస్తువులు, వినియోగదారుల వస్తువులు, వాళ్ళ కన్జంప్షన్ రిలేటెడ్ వస్తువులు పడవు అని చెప్పేసి మార్కెట్ ఇప్పుడు 1000 పాయింట్లు 2000 పాయింట్లు పడతాయో ఆటోమేటిక్గా హిందుస్థాన్ లివరు, విప్రోలు, ఐటీసీలు ఇవన్నీ స్టేబుల్గా ఉండి జనాలందరూ అందులో హైబర్నేట్ అవుతారు, అందులోకి వెళ్ళిపోతారు. ఇందులో ఇవి అమ్మేసుకొని ఆ స్టాక్స్ కొనుక్కుంటారు. దోస్ ఆర్ కాల్డ్ డిఫెన్స్ స్టాక్స్, ఎందుకంటే అవి రక్షణ కవచంలో పనిచేస్తే మీ క్యాపిటల్ కానీ. బట్ ఇప్పుడు స్టోరీ రివర్స్ అయింది. ఎఫ్ఎంసీజీ ఇస్ నాట్ ఫంక్షనింగ్ ఫర్ లాస్ట్ వాట్ యు కాల్ 2-3 years. మన దేశంలో లాస్ట్ 2-3 years నుంచి ఎఫ్ఎంసీజీ రిటర్న్స్ ఇవ్వట్లేదు. ఎందుకంటే ఆర్గనైజ్ సెక్టర్ కన్నా అనార్గనైజ్ సెక్టర్ చాలా పెద్ద ఛాలెంజెస్ వెళ్తుంది. ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఆర్గనైజ్ సెక్టర్. ఇదివరకు కొబ్బరి నూనె, హెయిర్ ఆయిల్ మనం ఏమనంటే మ్యారికో గిరికో అని పరిగెత్తేది. ఇప్పుడు గానుగ పట్టు దగ్గరికి వెళ్తున్నారు జనాలు. ఇంకా ప్లెంటీ ఆఫ్ అదర్ కంపెనీస్ వచ్చాయి, అవి లిస్టెడ్ కాదు. మీకు గుజరాత్ నుంచి కొన్ని 100 కంపెనీస్ వచ్చాయి ఒకటే ప్రోడక్ట్. ఎఫ్ఎంసీజీలో ఎదురికి బిస్కెట్లు, చాక్లెట్లు తినాలంటే మనం ఏదో 2-3 పర్టికులర్ కంపెనీస్, క్యాడ్బరీ ఉండేది, నెస్లే ఉండేది. ఇప్పుడు అట్లా కాదు కదా, కొన్ని 100 కంపెనీస్ వచ్చాయి. సో ఆ ఛాలెంజ్ వీళ్ళు ఫేస్ చేస్తున్నారు, కాంపిటేటివ్ ఛాలెంజ్ వీళ్ళు ఫేస్ చేస్తున్నారు. వాళ్ళ ఎడ్జ్ కోల్పోతుంది. ఎస్పెషల్లీ ది ఎఫ్ఎంసీజీ సెక్టర్ ఇన్ ఇండియా విచ్ ఇస్ ఆర్గనైజ్డ్, which is where companies have been listed as listed entities in the stock markets, have lost their edge over the unorganized sector competition. Whereas defense sector is monopoly. ఏదైతే డిఫెన్స్ సెక్టర్ అనుకున్నామో అది డిఫెన్స్ సెక్టర్ కాకుండా రియల్ డిఫెన్స్ సెక్టర్ డిఫెండ్ చేస్తుంది. యూ అండర్స్టూడ్? మీకు ఇందులో అర్థమవుతుందా? డిఫెన్స్ సెక్టర్ అనుకున్నది ఎఫ్ఎంసీజీని మనం డిఫెన్స్ సెక్టర్ అనుకునే వాళ్ళము, అది డిఫెన్స్ సెక్టర్ కాకుండా కంప్లీట్గా అది స్నేల్ సెక్టర్ అయిపోయింది. వేర్ యాజ్ రియల్ డిఫెన్స్ సెక్టర్ లైక్ డిఫెన్స్ ఇండస్ట్రీస్ హావ్ బికమ్
డిఫెండింగ్ ది ఇన్వెస్టర్స్ వెల్త్. సో ఇన్వెస్టర్ వెల్త్ నాట్ ఓన్లీ కంట్రీ వీళ్ళ వెల్త్ కూడా. ఎస్ హిందుస్థాన్ ఎలక్ట్రానిక్స్ కానివ్వండి, లేకపోతే హిందుస్థాన్ ఏరోనాటిక్స్ కానివ్వండి, భారత్ ఎర్త్ మూవర్స్ కానివ్వండి, మస్గాడా కానివ్వండి, కొచ్చిన్ షిప్ గార్డ్ కానివ్వండి, చివరికి BHEL కానివ్వండి, ఇవన్నీ చూడండి లాస్ట్ 5-6 months పర్ఫార్మెన్సెస్. అండ్ దిస్ విల్ కంటిన్యూ. ఎందుకంటే నిన్ననే మనము కంపెనీ ఆర్ కంట్రీ ఈజ్ అప్గ్రేడింగ్ అవర్ వెపనరీ. మన ఆర్టిలరీని మనం బంకర్ బస్టర్ బాంబ్స్ వెళ్తున్నాం. మనం వీఆర్ నౌ గోయింగ్ టు స్టార్ట్ అవర్ S-500 తో పాటుగా స్టెల్త్ బాంబర్లు, బంకర్ బాంబర్లు. మనం F-35 కూడా వద్దని చెప్పాం, ఎందుకంటే అండ్ ఇట్ ఈస్ బీన్ ప్రూవ్ దట్ F-35 ఇస్ నో యూస్ ఫర్ ఇండియా. బ్రిటన్ వాళ్ళు F-35 వచ్చి కొచ్చిన్లో హాల్ట్ అయ్యి 15 రోజులు అయింది, దానికి దిక్కు దివానం లేదు, అది ఎగరట్లేదు పేలట్లేదు అక్కడ నుంచి. సో వీఆర్ గోయింగ్ ఫర్ సుకోయి మోడల్లోకి అప్గ్రేడెడ్ సూపర్ పానాసోనిక్ అనేది. ఎస్, అప్గ్రేడెడ్ వెర్షన్లోకి వెళ్తున్నాం మనము. Mach 5 Mach 5 Mach 6 ఫిఫ్త్ జనరేషన్ మాట్లాడుతున్నాం మనం. ఇండియన్ డిఫెన్స్ సెక్టర్ వచ్చేసి ఇప్పుడు డిఫెండ్ చేస్తుంది. యాజ్ వీ హీన్ టాకింగ్ ఫర్ వెరీ లాంగ్ టైం. మన గతం ఎపిసోడ్స్ కూడా మాట్లాడుకున్నాము ఒక 4-5 months బ్యాక్. ఇండియన్ డిఫెన్స్ సెక్టర్ ఈస్ గోయింగ్ టు డిఫెండ్ ది వెల్త్ ఆఫ్ ది ఇన్వెస్టర్స్. ఎస్, ఇప్పుడు డిఫెన్స్ సెక్టర్ అనేది ఒక చోట ఆగలేదు. వీఆర్ నాట్ దట్ వాట్ యు కాల్ 1940, 1950s ఇండియా. వీఆర్ 2040 ఇండియా. మనం విజన్ 2047 నడుస్తుంది మన దాంట్లో వెన్ ఇట్ కమ్స్ టు డిఫెన్స్ సెక్టర్. అండ్ గవర్నమెంట్ ఈస్ గోయింగ్ టు స్పెండ్ హెవీలీ. మొన్న జరిగిన ఆపరేషన్ సింధూర్ తర్వాత రెండు దేశాల్లో జరిగిన ఖర్చు ఆల్మోస్ట్ $20 billion. మనకి $80 billion డిఫెన్స్ సెక్టర్ మనకు తట్టుకునే శక్తి ఉంది. బట్ పాకిస్తాన్ ఇస్ బికమ్ బ్యాంక్రప్ట్. దాని తర్వాత వాళ్ళు కోలుకొని దెబ్బ పడింది వాళ్ళకు. ఏదో బెయిల్అవుట్ ప్యాకేజ్ వాళ్ళు ఇస్తున్నారు, వాళ్ళు మేకపోతే గాంభీర్యం తప్పేసి అదర్వైజ్ గాన్ కేస్ ఫినిష్ అయిపోయింది. మనకు ఆ శక్తి ఉంది. వి బై ఇన్ క్యాష్ అండ్ క్యారీ, మనంతా కూడా మనం కొనుక్కుంటాం, మనకు ఆ దమ్ము ఉంది. సో నౌ గవర్నమెంట్ ఈస్ ట్రైయింగ్ టు క్రియేట్ అ బిగ్ ఎన్విరాన్మెంట్, ఎకాలజీ అండ్ బిగ్ టైమ్ ప్లాట్ఫామ్, డిఫెన్స్ ప్లాట్ఫామ్ సిస్టమ్, నాట్ ఓన్లీ ఫర్ అవర్ ఇంటర్నల్ కన్జంప్షన్ బట్ ఆల్సో ఫర్ ఎక్స్పోర్ట్స్. ప్రభుత్వం ఇక్కడ నుంచి మన రక్షణ శాఖ మన వస్తువులని, ఆర్టిలరీ వస్తువులని అమెరికా ఎలాగైతే ఆయుధాలని ఎగుమతి చేసి డబ్బులు సంపాదిస్తుందో మనం కూడా చేయబోతున్నాం. మనకు ఆల్రెడీ బ్రహ్మోస్ తాలూకు ఎంక్వైరీస్ ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి. వీ ఆల్మోస్ట్ హ్యావ్ ఆల్మోస్ట్ 22 countries ఆర్ ట్రైంగ్ టు అప్రోచ్ us ఫర్ బ్రహ్మోస్. మనం ఇంతవరకు బ్రహ్మోస్ ఇంకెవరికి ఎక్స్పోర్ట్ చేయలేదు ఎక్కువ స్థాయిలో. బ్రెజిల్ నిన్ననే ఎస్టర్డే బ్రెజిల్ వాజ్ ఆస్కింగ్ ఇండియా ఫర్ బ్రహ్మోస్. సో ఆకాష్ 5th ఇప్పుడు మన దగ్గర మనం వాడుతున్న ఆకాష్ ఇంకా పాతది, ఇప్పుడు అప్గ్రేడ్ వర్షన్ ఆకాష్ వస్తుంది వెరీ షార్ట్లీ. సో పినాకా అప్గ్రేడ్ వర్షన్ పినాకా వస్తుంది. వీ హ్యావ్ ప్లెంటీ ఆఫ్ వెపనరీ సిస్టమ్స్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ ప్రూవ్డ్ సక్సెస్ఫుల్. మనం పాకిస్తానీ నాబూత్ కంప్లీట్ అస్తవ్యస్తం చేసి దాన్ని సర్వనాశనం చేసి పడేసినాం ఒక జస్ట్ ఇన్ స్పాన్ ఆఫ్ 6 to 7 hours టైంలో. అవి కూడా మనం సృష్టించుకున్న ఆయుధాలతో. ఎంత ప్రౌడ్గా ఫీల్ కావాలి మనం, ఎంత గర్వంగా ఫీల్ కావాలి. సగటు భారతీయుడు ఈ విజయాలకు ఆనందపడట్లేదు అంటే వాడు దేనికి ఆనందపడాడు జీవితంలో. సో వీ హ్యావ్ టు ఫీల్ వెరీ ప్రౌడ్. నిజంగా మనకు చైనాకు యుద్ధం వచ్చిందంటే మనం చైనాని నివారిస్తాం, ఒక విషయం చెప్పాలంటే గెలుస్తాం కూడా. ఎందుకంటే చైనా ఇస్ ప్రూవ్ టు బి ఫాల్ట్ ఎవ్రీ టైం. చైనా మొన్నగాక ఎవరికి సౌత్ కొరియాకి ఒక సబ్మెరైన్ ఇచ్చింది, అది కూలిపోయింది, అది ఫినిష్ అయిపోయింది. ఒక డిస్ట్రాయర్ ఇచ్చింది, అది పడిపోయింది. ఆ డిస్ట్రాయర్ పడ్డందుకు కిమ్ జాంగ్ గారు ఒక 15 మందిని ఉరి కూడా తీశాడు అక్కడ. సో వాట్ ఎవర్ ఇస్ చైనా మేడ్ ఇస్ చైనా మేడ్. చైనా మేడ్ వస్తువు. చైనా దగ్గర 5th generation జేయూస్ ఉన్నాయి అంటారు. ఇంతవరకు ప్రపంచంలో ఎవరు చూడలేదు వాళ్ళు తప్పిస్తే. అది ఎగిరే ఎవరు తెలియదు. వాళ్ళు అసలు దాని సక్సెస్ స్టోరీ ఏమీ లేదు. F-35 సక్సెస్ స్టోరీ ఉంది, F-16 సక్సెస్ స్టోరీ ఉంది. మన తేజస్ ఇస్ కమింగ్ ఇన్ టు ది యాక్షన్ నో. మనం సొంతంగా ఇండిజినియస్గా మనం తయారు చేసుకుంటాం తేజస్కు. అమెరికా ఇవ్వలేదు, వాళ్ళు ఇవ్వలేదు మనకి ఇంజిన్, మనం సొంతంగా తయారు చేసుకుంటున్నాం. మన రాకెటరీ టెక్నాలజీ కానివ్వండి, మన ICBMs కానివ్వండి, వీఆర్ ఫార్ సుపీరియర్. సో గోయింగ్ ఫార్వర్డ్ ఇండియన్ డిఫెన్స్ సెక్టర్ అనేది చాలా పెద్ద రంగం అవుతుంది. ఇప్పుడు మనం చూస్తుంది ఏవైతే ఉన్నాయో అంటే ఇప్పుడు స్టాక్ ప్రైజెస్ పర్స్పెక్టివ్ కానివ్వండి, లేకపోతే మన కంపెనీస్ పర్స్పెక్టివ్ అంటే దిస్ ఆర్ జస్ట్ నథింగ్. వచ్చే 10 ఏళ్ల తర్వాత విల్ బి ద లార్జెస్ట్ ఎక్స్పోర్టర్ ఫర్ ది వరల్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అవర్ వెపనరీ. మనం ఆయుధాలని చాలా భారీ స్థాయిలో ఎగుమతి చేస్తాం. గల్ఫ్ దేశాల ఆయిల్ని ప్రపంచానికి ఎలా ఎగుమతి చేస్తుందో భారతదేశం కూడా వచ్చే 10 ఏళ్ల తర్వాత ప్రపంచానికి ఆయుధాలని ఆ స్థాయిలో ఎగుమతి చేస్తాం మనం. ఇలా అనుమానం కూడా లేదు. ట్రంప్ లాంటి వాళ్ళు 1000 మంది రానివ్వండి, ఏమీ చేయలేరు. వాళ్ళ టర్మ్ ఓన్లీ 3 సంవత్సరాలే. ఇంకో అధ్యక్షుడు వస్తే వాడి సొంత ఆలోచన దృక్పథం ఉంటుంది. బట్ నేషనల్ దృక్పథం వేరు, వ్యక్తిగత అధ్యక్షుల దృక్పథం వేరు. ఇప్పుడు ట్రంప్ టారిఫ్లో ఆయన వ్యక్తిగత దృక్పథం, అది నేషనల్ ఇంట్రెస్ట్ కాదు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఇండియా మన నేషనల్ ఇంట్రెస్ట్.
మనకు కేంద్రంలో అధికారంలో ఎవరున్నారు ఏంటి అనేది కొంచెం అక్కడిక్కడ తేడాలు ఉండొచ్చు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు నేషనల్ ఇంట్రెస్ట్ దిస్ నో కాంప్రమైజ్. ఎవరైనా కానివ్వండి గత 70 సంవత్సరాల్లో మెట్టు ఎదుక్కుంటూ మనం రీబిల్డ్ చేసుకుంటూ రీకన్స్ట్రక్షన్ చేసుకుంటూ ఈ స్థాయికి వచ్చాము. అండ్ విల్ హ్యావ్ ఎ బిగ్ టైమ్ వాట్ యూ కాల్ ఫ్యూచర్. సో ఇప్పుడు చైనాలో ఏదైతుందో ఇది మోస్ట్లీ ఈ నెల 2 నెలల్లో జెలెన్స్కీ చాప్టర్ క్లోజ్ అయిపోతుంది అక్కడ ఉక్రెయిన్లో. ప్రాబ్లీ వచ్చే 60 daysలో జెలెన్స్కీ విల్ బి అవుట్ ఆఫ్ ది పిక్చర్. మనకు ఉక్రెయిన్ రష్యా వార్ ఆల్మోస్ట్ ఆల్ కాల్ ఆఫ్ అయిపోయినట్టే. జెలెన్స్కీ వాడు జెండా బీక్కొని వెళ్ళిపోవాల్సింది అక్కడ నుండి. చాప్టర్ అయిపోయింది. పుతిన్ వదిలిపెట్టాడు. ఎందుకంటే మొన్న కొట్టిన డ్యామేజ్కు వాళ్ళు ఆల్మోస్ట్ ఆల్ ఫినిష్ అయిపోయారు. ఆపరేషన్ బటర్ఫ్లై ఏదో వెబ్ ఫ్లై వేసారు అప్పట్లో. దానికి రిటాలియేట్ చేశారు పుతిన్. ఈజ్ నౌ గాన్ కేస్. అండ్ నో నాటో అండ్ అమెరికన్ కంట్రీస్ ఆర్ నాట్ ఇన్ అ పొజిషన్ టు సపోర్ట్ ఉక్రెయిన్ ఎనీమోర్. ఎట్ ది సేమ్ టైం వెస్ట్ ఏషియాలో మనకు ఇజ్రాయెల్ అండ్ ఇరాన్ వారు జరిగింది. ఓవర్ నైట్ గెలిచారు. అది కూడా చాప్టర్ క్లోజ్ అయిపోయింది. ఎనీ పాయింట్ ఇన్ టైం ఇరాన్లో కూడా మీకు కొత్త అధికారం వస్తుంది. అది ఆ కొత్త అధికారం తీసుకునే వ్యక్తి అయతుల్లా ఖుమైనీ ఫ్యామిలీ నుంచా, అలీ ఖుమైనీ ఫ్యామిలీ నుంచా, లేకపోతే పాత రాజు షా పహల్వి కొడుకు అనేది మనకి ఇంకా తెలియదు. మొత్తానికి ఈ అమెరికన్ ఇంట్రెస్ట్ మీదే జరుగుతుంది. ఇప్పుడు ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ప్రాబ్లీ ఇంకొక 2 నెలలు 3 నెలల తర్వాత మనకు ఈ తైవాన్ చైనా యుద్ధం ఈ చైనాలో ఇప్పుడున్న సివిల్ వార్ అవుతుందో, ఆర్మీ తిరుగుబాటు అవుతుందో ఇది బయటికి రావట్లేదు. మోస్ట్ అవును, చైనా అధ్యక్షుడు కూడా కనిపించకుండా పోయారట. 1 month నుంచి కనిపించట్లేదు. ఇప్పుడు ఇది కొత్తగా కాదు, గత 2 సంవత్సరం జరుగుతుంది ఇలాగా. ఈ రోజు కొత్తగా రాలేదు ఇది. ఆల్మోస్ట్ 1 year బ్యాక్ కూడా ఇలాంటి న్యూస్లు 2 సార్లు వచ్చాయి. సో మనకు తెలియదు. బట్ ఎనీ పాయింట్ ఇన్ టైం చైనా చాలా హోలిస్టిక్ అప్రోచ్ వాళ్ళది, నేషనలిస్టిక్ అప్రోచ్ ఉంటుంది. వెన్ ఇట్ కమ్స్ నేషనల్ ఇంట్రెస్ట్లో వాళ్ళు కాంప్రమైజ్ కారు. జింపింగ్ నియంతగా మారిపోయాడు. ఏ స్థాయి నియంతగా మారిపోయాడంటే హూ జింటావో ఎవరైతే ఉన్నారో వాళ్ళ మాజీ అధ్యక్షుడు, మాజీ పార్టీ సెక్రటరీ, ఆయనని ఒక సభలోంచి బలవంతంగా బయటికి తోసేశాడు. సచ్ ఎ రెస్పెక్టబుల్ మ్యాన్ హీ వాస్ హూ జింటావో. అందులోంచి తోసి బయటికి పంపించేశాడు. అంత నియంతగా మారిపోయాడు. హీ ఈజ్ అ సాఫ్ట్ వర్షన్ ఆఫ్ కిమ్ జాంగ్ ఉన్. ఓకే, very precisely. China Jinping is nothing but the soft version of Kim Jong-un, North Korea. సిమిలర్ ప్యాటర్న్ అనమాట వాళ్ళది. సిమిలర్ ప్యాటర్న్. అక్కడ పబ్లిక్ వాయిస్ బయటికి రాదు. అక్కడ ఉన్న ఉగర్ ముస్లిమ్స్ మీద జరిగిన అత్యాచారాలు, వాళ్ళ ప్రార్థనా స్థలాలను ధ్వంసం చేయడము, వాళ్ళని అవమానపరచడము, అవహేళనపరచడం అనేది ప్రపంచం గురించి ఆ ప్రపంచంలో ఎక్కడికి బయటికి రాదు. పాకిస్తాన్ లాంటి దేశం కూడా మాట్లాడదు. ఎందుకంటే భయపడి వస్తారు వాళ్ళకు. అరబ్ దేశాలకు ధైర్యం లేదు చైనా గురించి మాట్లాడడానికి. ది గెట్స్ కేర్. ఇండియా ఇస్ ఈజీ టార్గెట్. ఇండియాలో చాలా ఈజీగా మాట్లాడవచ్చు. ఎందుకంటే మన దగ్గర చాలా మంది ఉంటారు కదా మేధావులు. ఇక్కడ వీ హ్యావ్ లాట్ ఆఫ్ పెయిడ్ మీడియా, లాట్ ఆఫ్ ఇంటెలెక్చువల్స్. కాబట్టి మన దగ్గర చాలా ఈజీగా మాట్లాడవచ్చు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు చైనా ఎవరు నోరు ఎత్తలేదు. ధైర్యం ఎవరికి లేదు. కూసి కారం పెడతారు చైనా వాళ్ళు. సో చైనాలో మీకు జింపింగ్ నియంతృత్వం అవుతుందో ఇది పూర్తి స్థాయి నియంతృత్వం. ఇది పార్టీ, ఒకప్పుడు చైనాని పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ సిసిపి మోసేది. ఇప్పుడు పార్టీ మోయట్లేదు. ఈయన అధ్యక్షతనే లేకపోతే ఈయన నియంతృత్వంలో జరుగుతుంది. సో 1 రోజు 2 రోజులు 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు చూస్తారు, ఓపిక పడతారు. ప్రజా తిరుగుబాటు లేకపోతే సైనిక తిరుగుబాటు ఏదో వస్తుంది. ప్రజా తిరుగుబాటు గతంలో చైనాలో వచ్చినప్పుడు ప్రతిసారి కూడా దాన్ని అణిచివేశారు. తియాన్మెన్ స్క్వేర్లో జరిగిన 2 లక్షలు 5 లక్షలు ఊచకోతలు కానివ్వండి, ఆ తర్వాత వచ్చినాయి కానివ్వండి, మనకు తెలియదు ప్రపంచ మీడియాకు. బట్ నౌ మీకు అక్కడ రిజిమ్ చేంజ్ జరుగుతుంది. అది దానికి టైం లైన్ చెప్పలేము. 2 నెలల 3 నెలల 4 నెలలు చెప్పలేము. మొత్తానికి ఈ దీపావళికి మటుకు అక్కడ చాప్టర్ క్లోజ్ అయిపోతుంది. ఈ ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ ఈ టైం పీరియడ్లో మీకు అక్కడ అధికార మార్పిడి జరుగుతుంది. G20కి ఆయన వెళ్ళకపోవడానికి కారణం, లేదా ఇప్పుడు సర్వసభ్య సమావేశానికి ఆయన పిలవకపోవడానికి కారణం కూడా వన్ ఆఫ్ ద రీజన్ ఇది. సో దట్ విల్ నాట్ ఎఫెక్ట్ అస్. ఇట్ ఈస్ నాట్ జిన్పింగ్ వర్సెస్ ఇండియా, ఇట్ ఈస్ చైనా వర్సెస్ ఇండియా. సో చైనా వర్సెస్ ఇండియా అనేది జిన్పింగ్ ఉంటుంది, పోతుంది, ఎవడొస్తే పోతుంది, వాళ్ళ వైఖరి అలాగే ఉంటుంది. అది దేశం తాలూకు దేశం వైఖరి అలాగే ఉంటుంది. సో చైనా అనేది మనకి ఇప్పటికే కాదు, ఇంకో 100 ఏళ్ళ కూడా శత్రువే, ఇంకో 100 years వరకు కూడా శత్రువే. సో వీ విల్ గెట్ ప్రిపేర్డ్ ఫర్ ఇట్. వీఆర్ ఆల్రెడీ ప్రిపేర్డ్. మన వాటర్స్లో మన డిస్ట్రాయర్స్ పెట్టుకొని కూర్చున్నాము. మన నావల్ బేసెస్ చాలా స్ట్రాంగ్ చేసుకుంటున్నాము. నౌ వీఆర్ టాకింగ్ అబౌట్ సబ్మెరైన్స్, న్యూక్లియర్ సబ్మెరైన్స్. వీఆర్ ఫార్ వాట్ యూ కాల్ ఎహెడ్ ఆఫ్ ఎనీబడీస్ థింకింగ్. మనం చాలా ముందుకు వెళ్ళిపోయాం. గత 10 సంవత్సరాలు, ఎస్పెషల్లీ లాస్ట్ 5 yearsలో మన డిఫెన్స్ సెక్టర్ అనేది చాలా బలపడింది. ఈ ఆపరేషన్ సింధూర్ తర్వాత మనకు జరిగిన అన్యాయానికి మనం తిరిగి రిటాలియేట్ చేయడానికి మనం ఏ జిహాద్ మార్గం ఎంచుకోలేదు, మనం టెక్నాలజీ మార్గం ఎంచుకున్నాము. మనం ఎంచుకున్న మార్గం శాస్త్ర సాంకేతిక ప్రయాణం. సో అందులో మనం విజయం సాధిస్తాం డెఫినెట్గా. వీఆర్ నాట్ ఓన్లీ ఎక్స్పోర్టింగ్ ది ఇంటెలెక్చువల్స్ టు ద వరల్డ్, వీ విల్ ఆల్సో ఎక్స్పోర్ట్ అవర్ ఆర్మ్స్ అండ్ అమ్యునిషన్స్. సో భవిష్యత్తులో డిఫెన్స్ రంగం ఇలాగే ఇంకా వృద్ధి చెందుతూనే ఉంటుంది. యా
దిస్ ఈస్ గోయింగ్ టు బి ద నెక్స్ట్ FMCG యాజ్ ఐ సెడ్. సో ఎలా అయితే హైదరాబాద్ ఇంకా డెవలప్ అవుతుంది అనుకుంటున్నామో అలాగే డిఫెన్స్ సెక్టర్ కూడా హైదరాబాద్ అనేది మీకు ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ప్రాబబ్లీ ఇంకొక 10 years maximum. దిస్ విల్ బి ది ఏషియా పసిఫిక్ రీజన్ క్యాపిటల్ అవుతుందండి. మార్క్ మై వర్డ్స్. ఇట్ ఈస్ నాట్ ఢిల్లీ, ఇట్ ఈస్ నాట్ బెంగళూరు, ఇట్ ఈస్ నాట్ షంఘాయ్. Okay, it is not Singapore. It is going to be Hyderabad. Hyderabad would be Asia Pacific region's headquarter. ఓకే, యా, ఇది నేను చెప్తున్న జోస్యం రాసుకోండి మీరు. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ అనిల్ Thank గారు. you, ma'am. నెక్స్ట్ టైం మళ్ళీ మనం స్టాక్ మార్కెట్ గురించి, రియల్ ఎస్టేట్ గురించి, వీటన్నిటి గురించి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండి